నిజామాబాద్లో 2 బెట్టింగ్ ముఠాలను అరెస్ట్ చేశారు పోలీసులు. నిజామాబాద్ టౌన్ 5 PS లిమిటెడ్స్ ఒక ముఠాను పట్టుకున్నారు. 1000 మందిని బెట్టింగ్ ఊపిలోకి దింపినట్లు గుర్తించారు. 7% కమిషన్తో ఏజెంట్లు బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పారు సిపి సాయి చైతన్య. 80 లక్షల రూపాయల వరకు బెట్టింగ్లకు ఈ ముఠా పాల్పడిందన్నారు. మనం ఒక నలుగురు అక్యూజ్ని పట్టుకున్నామండి. ముజీబ్ అహ్మద్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహమాన్ అనేవాళ్ళు. వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్, ఒక ర్యాకెట్ని రన్ చేస్తున్నారు. ఈ ర్యాకెట్ ద్వారా ఈ సంవత్సరంలోనే సుమారు 88 లక్షల లావాదేవీలు ఒక పర్సన్ ముజీబ్ ద్వారా నడిచింది. ఈ ముజీబ్ అనే అతను హీస్ ఎన్ ఏజెంట్. ఈ బెట్టింగ్ యాప్ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే ఆన్లైన్. ఇతను ముజీబ్ అనే అతను ఎంతోముందు పత్తాలు ఆడే అలవాటు ఉండేది. దాని ద్వారా ఇతను నాందేడ్లో సచిన్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఏజెంట్గా అవ్వడం, తర్వాత ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి, డబ్బులు ఎట్లా జనాలను ఎట్లా మభ్యపెట్టాలి, తర్వాత వాళ్ళ ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలనేది అంతా నేర్చుకుని ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 1000 మంది దాకా యాడ్ చేశాడు. ఈ IPL సీజన్లోనే మనకి 200 మంది యువకులు దాంట్లో బెట్టింగ్ డబ్బులు పెట్టారు. ఆర్మూర్ PS లిమిట్స్ లో మరో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నామన్నారు సిపి. క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారిని బెట్టింగ్ లోకి దింపి డబ్బులు లేకపోతే బైక్లు, ఇతర వస్తువులు తనఖా పెట్టుకొని ఫినాన్స్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. బెట్టింగ్ కేసు కూడా జరిగింది. దట్ ఈస్ మన ఆర్మూర్ PS లిమిట్స్లో. దీంట్లో బెట్టింగ్ మట్కాతో పాటు ఫైనాన్స్ అని కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక బెట్టింగ్ అనేది ఒక వ్యసనం, సప్త వ్యసనాల్లో అదొక వ్యసనం. ఈ బెట్టింగ్ వ్యసనం అయిపోయిన తర్వాత జనాలకి డబ్బులు కావాల్సి వస్తుంది. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సో వాళ్ళ బైకులను కూడా తీసుకుని కుదవ పెట్టుకొని ఆ డబ్బుల్ని ఈ బెట్టింగ్ కోసం వాడడానికి వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఒక గ్యాంగ్లా ఫామ్ అయ్యి వాళ్ళు ఈ బెట్టింగ్ కూపిలోకి లాగి వాళ్ళకి ఒకవేళ డబ్బులన్నీ అయిపోయినా సరే, నీ దగ్గర బ్యాంకులో డబ్బులు అయిపోయినా పర్లేదు రా, నీ బైక్ ఉందా, లేదంటే మీ ఇంట్లో ఏమైనా సామాన్లు ఉన్నాయా, అవి కూడా వాళ్ళు ఫైనాన్స్గా తీసుకుని ఈ బెట్టింగ్లో వాళ్ళని దాంట్లో బంధించేశారు. 34 2 వీలర్స్ ఈ బెట్టింగ్ కోసం వీళ్ళందరూ కుదవ పెట్టిన 34 2 వీలర్స్ని కూడా ఈ సునీల్ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది.